కానీ నువ్వేమీ దిగులు పడుకో, వాళ్ళు వచ్చేస్తారులే. వదిన చెప్పింది నిజమే, వాళ్ళందరూ కలిసే ఉన్నారు. అక్కడి నుంచి భీమ్ మాయమయ్యాడు, ఇక్కడి నుంచి వీళ్ళిద్దరూ. అసలేమీ అర్థం కావడం లేదు. వదులు 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 మమ్మల్ని, వదలండి, వదులు మమ్మల్ని. ఆగు 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 ఆగు. వీళ్ళిద్దరిని ఎక్కడి నుండి పట్టుకుని తీసుకొస్తున్నావు? కొంపదీసి వీళ్ళు దొంగతనంగానే చేశారా? చూడండి సోదరులారా, మన రామ్జీ ఇంటికి పెళ్లి కల వచ్చేసింది. ఇక ఇప్పుడు మొదలవుతుంది శుభకార్యంలో రెండో ఘట్టం. రండి రండి, పదండి వెళ్ళి చూద్దాం. వదులు, వదిలిపెట్టు, పదండి. వదులు మమ్మల్ని. అత్తయ్య ఏమైంది? ఎవరు? నడవండి. వదులు, వదిలిపెట్టు. అరే, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నా? వదిలిపెట్టు నా కొడుకుల్ని, వదిలిపెట్టు. వదలమంటుంటే పెళ్లి కూతురు అన్నదమ్ములయ్యుండి పెళ్లి కొడుకు ఇంటికి వచ్చి పెళ్లి నాపేయాలని అడుగుతున్నారు. ఇదిగో సోదరా, వీళ్ళ కుటుంబం అంతా ఇంతే. వీళ్ళ తల్లిదండ్రులు ఒకటి చెప్తారు, ఇక పిల్లలు ఇంకేదో చేస్తారు. ఏదో దేవుడి దయ, ఏదో మేము చాలా మంచి వాళ్ళం. మేము మీ పరువు గురించి ఆలోచించాం. అందుకనే వీళ్ళిద్దరికి బుద్ధి చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చాం. మీరు గొప్ప మేలు చేశారండి. చాలా మంచి పని చేశావు. నువ్వు వీళ్ళిద్దరిని పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చావు. ఇక మీరు వెళ్ళి పెళ్లి వాళ్ళని తీసుకురండి. వీళ్ళిద్దరి సంగతి మేం చూసుకుంటాం. మీ ఇద్దరు లోపలికి నడవండి. ఇవాళ మీ సంగతి తేలుస్తాను. పెళ్లి ఆపడానికి వెళ్ళారా మీరు? ఇప్పుడు చూడండి పెళ్లి ఎలా జరుగుతుందో. మీ ఇద్దరు ఎదురుగానే పెళ్లి జరుగుతుంది. మీ ఇద్దరు ఏమీ చేయలేరు. లోపలికి వెళ్ళండి. మీరు పెళ్లి వాళ్ళని తీసుకురండి. పెళ్లి వాళ్ళు ఎవరూ రారు. ఇప్పుడు ఈ పెళ్లి జరగదు. భాస్కర్, ఏంట్రా నువ్వు అనేది? నీకు మతిగాని చెడిందా ఏంటి? పెళ్ళిందుకు ఆపుదామంటున్నావు నువ్వు? మీ నాన్నకు గానీ తెలిసిందంటే నీ రక్తం కళ్ళ చూస్తాడు. ఆయన చెయ్యాల్సిందేదో ఆయన చేసేశాడు. ఒక్కసారి కాదు నాన్న, 1000 సార్లు కొట్టి చెంపదెబ్బలు. కానీ నేను ఈ పెళ్లి చేసుకోను. భాస్కర్, నువ్వు కూడా ఏంట్రా పిల్లల మాటలు మీ వదిన మాటలు పట్టించుకుంటావా? అయినా నీకింత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నావు. చదువుకోనివ్వలేదుగా, ఇంకా తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? కానీ అంత అమాయకున్నేమీ కాదు. వదిన ఆవేదన అర్థమైంది. ఒక పరాయి అమ్మాయి కోసం ఆలోచిస్తుంది. ఆ అమ్మాయి అన్నయ్యలు భయం లేకుండా చేతనైనంత వరకు వాళ్ళ చెల్లెలి కోసం సంఘర్షణ పడ్డారు. నేనెప్పుడు చదువుకోలేదు, అందుకే నాకు బాగా తెలుసు చదువుకోని వాళ్ళు ఎలా నాకులాగా దద్దమ్మలుగా పడుంటారు. కానీ నాన్న, నేను ఇవాళ మాట్లాడలేకపోతే జీవితంలో ఎప్పుడు మాట్లాడలేను. రావదినా, వాళ్ళు ఇచ్చిన సామాన్లు వాళ్ళకే తిరిగిచ్చేద్దాం. ఈ పెళ్లిని ఇప్పుడే ఆపేద్దాం. సరే భాస్కర్.
నేను ఈ పెళ్లి చేసుకోనండి. అయ్యో బాబు వద్దు, అంత మాట అనొద్దు మీరు. చూడండి, ఈ పెళ్లి జరిగినందుకు మీ అందరికీ ఎంత బాధగా ఉందో మాకు అంతే బాధ ఉంది. కానీ దీనివల్ల మీ అమ్మాయికే మంచి జరుగుతుంది. చూడండి అమ్మా, ఏదో అపార్థం జరిగింది. అదే మీరు ఇలా మా అబ్బాయిల మాటలు పట్టించుకోవద్దు. నా కొడుకులందరికీ వాళ్ళ అక్క చెల్లెళ్ళంటే చాలా ప్రేమ ఉంది. మరి మీకు లేదా మీ కూతురి మీద ప్రేమ? చూడండి, నేనెప్పుడు పుట్టింటికి వెళ్ళినా మా అమ్మ నోటి నుండి పొరపాటున ఒక్కోసారి మాట బయటకొచ్చేస్తుంది, నేను పెళ్లి కాకముందు చదువులో ఫస్ట్ వచ్చేదాన్నని. మళ్ళీ ఆమె వెంటనే మాట మార్చి నా అత్తవారింటి గురించి అడగడం మొదలు పెడుతుంది. మీరే ఆలోచించండి, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత లేదా 10 ఏళ్ల తర్వాత మీకేది ఆనందంగా ఉంటుంది? ఇలా చెప్పుకోవడమా మీ అమ్మాయి విద్యావంతురాలని, లేక ఇలా అనడమా మీ అమ్మాయి చిన్నప్పుడు చదువులో ఫస్ట్ వచ్చేదని? ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో మీ అమ్మాయి పెళ్ళైన తర్వాత చదువుకుంటుందని. అయితే నన్ను చూడండి, నాకు నా అత్తామామల గురించి చాలా బాగా తెలుసు. పైగా మీకు కూడా బాగా తెలుసు ఓ కోడలికి ఇంట్లో ఎన్ని బాధ్యతలుంటాయో. నేనెలా చదువుకోలేకపోయాను, మీ అమ్మాయి కూడా అలాగే చదువుకోలేదు. అదిగో అనుకున్నదంతా అయింది. ఒక అమ్మాయికి పెళ్ళాగిపోతే ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంతేకాదు, ఆ కుటుంబం పరువు కూడా పోతుంది. సరిగ్గా చెప్పావు తమ్ముడు. ఇప్పుడు రామ్జీ కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? పాపం చూడండి, పెళ్లి కూతురు అయ్యింది, కానీ పెళ్లి పనులే మొదలవలేదు. అల్లుడు గారు మీరు మాట్లాడండి వీళ్ళతో. నా మంచులని దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? పెళ్లి ఆగిపోతే ఆయన చదివి ఏం ఉద్ధరిస్తుంది అది? మీరు చెప్పండి బాబు, మీ బంధువులు కదా వాళ్ళు. మీ అబ్బాయిలు ఎంత సర్వనాశనం చేయాలో అంత చేసేశారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకేం చెప్పాలి? మంజులా అమ్మా, ఇట్రా. చూడండి, ఒకసారి చూడండి నా కూతుర్ని. నా కూతురు మూస్తామై కూర్చుంది. ఒకవేళ ఒక అమ్మాయికి ఎప్పుడైనా పీటల మీద పెళ్లి ఆగిపోయిందంటే ఇక మళ్ళీ ఆ పిల్లకి పెళ్లి అవ్వడం చాలా కష్టం అవుతుంది బాబు. ఆ అమ్మాయి జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది బాబు. నువ్వు ఈ పెళ్లి మాత్రం వద్దని చెప్పొద్దు, బాబు. నా కూతుర్ని పెళ్లి చేసుకో. ఇప్పుడు దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇంకా వీళ్ళ నాన్న కూడా ఇంటి దగ్గర లేరు. ఉంటే ఆయన మీకు అర్థమయ్యేలా చెప్పేవారు. ఆయన సాయంత్రం లోపు వచ్చేస్తారు. అప్పటిదాకా మీరు కూర్చోండి బాబు. ఇప్పుడు నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేనే పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని. ఈమె చదువైన తరువాత అప్పుడే చేసుకుంటాను పెళ్లి. నేను మీకు మాటిస్తున్నాను, ఊరందరి ముందు మీకు మాటిస్తున్నాను. అంతేకాదు, ఈ రోజు నుంచి నేను చదువుకుంటాను. ఎందుకంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు మీరందరూ ఇలా అనుకోకుండా మీ అమ్మాయి భర్త ఒక చదువురాని మూర్ఖుడని. మీరు భయపడకండి, నేను నా మాటని తప్పే మనిషిని కాదు. నేను మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అందుకు నా కుటుంబం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను తప్పకుండా మీ ఇంటి అల్లున్నే అవుతాను. నన్ను నమ్మండి. వెళ్తాను. బాబా,
ఆగండి. దేవుడా, భీమాబాయి, ఓ భీమాబాయి, ఉన్నావా లేకపోయావా? సేటు గారు, వీళ్ళ అమ్మాయి పెళ్లి పీటల దాకా వచ్చాక అర్ధాంతరంగా పెళ్ళాగిపోతే పాపం తల్లికి తల తిరిగినట్టుంది. ఒకవేళ ఈ బాధలో తను చచ్చిపోయినా కూడా పెద్ద ఆశ్చర్యపడనక్కర్లేదు. నువ్వు భలే చెప్పావు మంగేష్. అయినా ఆ కుర్రాడు ఏదో ఆవేశంలో అని వెళ్ళాడు గాని అదే కుర్రాడు పెళ్లి చేసుకుని ముఖం మీదే చెప్పాడు. ఇంకా వాడేం చేసుకుంటాడు పెళ్లి? నేను ఇప్పుడే మందు నూరు తీసుకొస్తాను గంగా. మంజురా, నువ్వు ఒక పని చెయ్యి, తొందరగా వెళ్ళి లోటాతో నీళ్లు తీసుకురా. అమ్మా, ఇక పదండి, వినోదం అంతా పూర్తయిపోయింది. అయినా మనకు రేపు ఎలాగో తెలుస్తుందిగా, రామ్జీ భార్య భీమాబాయి ఉందో లేకపోయిందో. నేను వైద్యుల గారి దగ్గరికి వెళ్ళొస్తా. అరే వద్దు వద్దు, ఇది వైద్యులు ఇచ్చిన మందే. మీ అమ్మ ఇప్పుడు తెలివిలోకి వస్తే ఈ మందు తాగిద్దాం, తొందరగానే తగ్గిపోతుంది. కాసేపు తన విశ్రాంతి తీసుకొనివ్వండి. మంజులకి పెళ్లి చేయాలి. బాబు, ఈ పెళ్ళొద్దని చెప్పొద్దు. అంతా మంచి జరుగుతుంది వదినా, నువ్వు ప్రశాంతంగా ఉండు. మంజురా పెళ్లి అయిపోతుందిలే. గంగా, పద వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకిక్కడ ఏ పని లేదు. అంత మంచి సంబంధం తెచ్చాను, కానీ ఇప్పుడు సొంత కొడుకులే ఇంటి పరువుని బజారుకి ఇచ్చారు. ఇంకేం చేస్తాం చెప్పు? పిన్ని, నువ్వు తప్పుగా అనుకోవద్దు, కానీ మామయ్య వచ్చిన తర్వాత ఆయనతో చెప్పు, ఆయన కొడుకుల్లాంటి కొడుకుల్ని దేవుడు ఎవరికీ ఇవ్వకూడదని. పథకంగా ఎక్కడి నుంచి? ఏం మాట్లాడుతున్నారండి? ఒకసారి అమ్మ పరిస్థితి చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో అమ్మని వదిలేసి ఎలా వెళ్తామండి? అరే, ఈమెకి పరిస్థితి తెచ్చింది ఎవరు? ఈమె కొడుకులేగా, అయితే వాళ్ళే చూసుకుంటారులే. మనకే ఓ ఇల్లుంది, ఆ బాధ్యత మనమే చూసుకోవాలి. పదక్కడి నుంచి. ఇది కూడా నా ఇల్లే. ఈమె నా తల్లండి, నేను వదిలేసి రాలేను. చూడు గంగా, ఇప్పుడు నువ్వు రాలేదనుకో నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. సరే, అలాగే వెళ్ళండి. నేను ఎలాగో ఒంటరిగానే వచ్చానుకో, ఒంటరిగానే తిరిగి వస్తానులే. కానీ ఈ పరిస్థితిలో అమ్మని వదిలి రాలేను. మంజుల, మా వల్లే అమ్మ ఆరోగ్యం పాడైపోయింది. అవును మంజుల, మేము అమ్మని బాధ పెట్టాలని కాదు, కేవలం ఈ పెళ్లి ఆగిపోవాలని కోరుకున్నాం. అమ్మకి తగ్గిపోతుందిలే, మీరు బాధపడకండి. అమ్మ నాన్నకి మీలాంటి కొడుకులు కావాలో వద్దో తెలీదు, కానీ నాకు జన్మ జన్మలకి మీలాంటి అన్నయ్యలే కావాలి. నాకు మాత్రమే కాదు, ప్రపంచంలో అందరి అమ్మాయిలకి. ఆనందన్నయ్య, బాలా అన్నయ్య, అందరికంటే చిన్నోడు, అందరికంటే తెలివైన భీమరావు, మీలాంటి అన్నదమ్ములు కావాలి.
అమ్మా, నాన్న, అన్నయ్య, కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. అప్పుడు అర్థమవుతుంది ఏది జరిగిందో అది మంచి జరిగింది. ఈ విధంగా మనం ఆ అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడాము. కోర్టు దగ్గరికి వెళ్తున్నాను. 2-3 గంటలైనా సరే అక్కడ పనుంటుంది, చాలు. నాన్న, అమ్మ, అన్నయ్య, నా కారణంగా ఇదంతా జరిగింది. ఇందుకు మీరు నన్ను క్షమించండి. నేను బట్టలు మార్చుకొని వస్తాను. నేను నీకు పెళ్లి ఖాయం చేశాను. రేపు సాయంత్రం నిశ్చితార్థం. మధ్యాహ్నం దుకాణం నుంచి తొందరగా రావాలి. నా పేరు భాస్కర్. మరి నీ పేరు? మంజుల. ఒకరి ఇష్టంతో పెళ్లి చేసుకోవచ్చు, ఇంకొకరు అయిష్టంతో చేసుకోవచ్చు. దానివల్ల ఎవరికీ ఏమీ నష్టం ఉండదు. కానీ ఇవన్నీ నువ్వు తెలుసుకోవడం మంచిది. అత్తయ్య, మావయ్య, ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయింది. ఇక మర్చిపోండి. అయినా అది కాక భాస్కర్ చెప్పాడు, రేపు ఆ అమ్మాయి పెద్దదై చదువైపోయాక తన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడు. అప్పటి సంగతి అప్పుడే. ఇప్పుడు మా ముఖం ఎవరికి చూపించుకోకుండా చేశారుగా. మావయ్య, అలా అనుకోవద్దు. మీరేమీ తప్పు చేయలేదు. అలాంటిది మీరు ఎందుకు ఎవరికి మొహం చూపించుకోలేరు? బయట ఎవరన్నా ఉన్నారా? వర్ష వదినా, ఇట్రా. నువ్వు కూడా రా అన్నయ్య. వినండి, మా కోడలు ఏమంటుందో. మా భాస్కర్ పెళ్లి ఆగిపోయి దాని కారణంగా మా పరువు మొత్తం పోయింది. మాకు తలవంపలు వచ్చాయి. దాన్ని మర్చిపోగలుగుతావా? అది మర్చిపోయే విషయమే కాదు. మీరు మర్చిపోయినా సమాజం మాత్రం మర్చిపోదు. మీ కుటుంబం మీద ఈ మచ్చ అలాగే ఎన్నటికీ ఉండిపోతుంది. లోకుల సంగతి తెలుసుగా. వాళ్ళున్నవి లేనివి రకరకాల పుకార్లు పుట్టిస్తారు. అదేదో కొడుకు వ్యతిరేకించాడంటే నడుస్తుంది. లోకులు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు కొడుకుని, మగాడిని. ఏదో ఆవేశంలో పెళ్ళొద్దన్నాడు. కానీ నువ్వు ఒక కోడలు వయ్యుండి ఇంటి నిర్ణయాల్ని వ్యతిరేకించటం, ఇంటి పెద్దల మాటకి ఏమాత్రం విలువివ్వకపోవడం, దీన్ని ఎలా మర్చిపోతారు లోకులు? అయినా మీరు ఒక కోడల్ని అదుపులో పెట్టుకోలేకపోయారు. ఇది మీ చేతకానితనం కాకపోతే ఏంటి? పిన్ని, నువ్వు గొడవ ఎందుకు ఇంకా పెంచుతున్నావు? అయితే తగ్గిస్తానులే. ఇప్పుడు చిన్నది చేస్తాడు. దేవుడు నీలాంటి కోళ్ళని ఎవ్వరికి ఇవ్వకూడదు. పదండి. నేను వెళ్తున్నాను. దానికి బుద్ధి చెప్పాలి. దానికి శిక్ష పడాలి. అరే వేమిక చాలు. ఇంకా ఎంతసేపు రెడీ చేస్తావు మంజులాని? మంజుల అక్క స్కూల్కి వెళ్తుంది. మరి స్కూల్కి తయారై వెళ్ళాలి కదా. మా అక్కలిద్దరు అంత దూరం వెళ్ళి చదువుకోలేకపోవచ్చు, కానీ అప్లికేషన్ పెట్టుకుని పరీక్ష రాసుకోవచ్చు కదా. అయ్యో, మంజులా, ఇట్రా. ఇదేంటి ఈ బట్టలు వేసుకున్నావు నువ్వు? ఆ చీరేది? దీని చీర ఎక్కడుంది? అరే
అరే పెళ్లి వాళ్ళు వస్తారు ఇప్పుడు, ఇవాళ నీ పెళ్లి కదా. గంగా వెళ్ళి దీన్ని తయారు వదినా, చేసి వదినా, నువ్వు కూడా కూర్చున్నావేంటి? నా ఆరోగ్యం అంటే ఇలా అవుతూనే ఉంటుంది కదా వదినా. నువ్వైనా చూసుకోవాలి కదా, ఇవన్నీ నీకు తెలుసు కదా. అరే వెళ్ళు, వెళ్ళు, దీన్ని తయారు చేయి, తొందరగా వెళ్ళు. మెల్లగా పెళ్లి వాళ్ళు వచ్చే సమయం అయింది, మీరందరూ ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా ఉండమ్మా. మెల్లగా మెల్లగా. ఏమైంది? ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు.